హాయ్ హలో వెల్కమ్ టు DD9 వార్త. తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్పీకర్ గారు నోటీసులు పంపించారు 5 మందికి. వాళ్ళు వివరణ ఇవ్వలేదు ఇంకా, కానీ ఇస్తారేమో. మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. అందులో భాగంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ 5గురికి నోటీసులు పంపిండు. అయితే బిగ్ బ్లాస్ట్ న్యూస్ ఏంటంటే, ఒక 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంట. అనర్హత వేటు పడకముందుకే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నారంట. అయితే వాస్తవంగా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇవ్వకుంటుండే, కానీ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి పిటిషన్లు వేసి చాలా గట్టిగా వాదించారు వాళ్ళ తరపున. అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అసలు మీరు నోటీసులు ఎప్పుడు పంపుతారు, మీరు ఎప్పుడు వివరణ తీసుకుంటారు, పదవి కాలం అయిపోయిన తర్వాత నోటీసులు ఇస్తారా, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మీకు వాళ్ళు పార్టీ మారినరా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఎందుకు ఇంత సమయం పట్టిందని సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. మీకు కూడా తెలుసు ఆ విషయం. అయితే ఈ మధ్యకాలంలోనే 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, అసలు వాళ్ళ పార్టీ మారినరా లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని కరాఖండిగా ధర్మాసనం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం అందులో భాగంగానే 5 మందికి ఇచ్చేసాడు. అయితే ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఉన్న 4 ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా చేయాలని అనుకుంటున్నారంట లోపల. ఎందుకంటే అనర్హత వేటు పడితే కొంత ఇజ్జత్గా సవాల్ అవుతుంది, ఇజ్జత్ పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అనర్హత వేటు పడకముందుకే మనమే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దాం. ఎట్లా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఆ బలం కూడా మనకు కొంత తోడవుతుంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్దామని ఆ 4 గుసగుసలు పెట్టుకుంటున్నారంట. ఆ 4 ఎవరంటే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి. మనకు తెలుసు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఎంపీ ఎలక్షన్లకు ముందే వెళ్ళిపోయాడు ఆయన. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల్లోనే పార్టీ మారిపోయాడు. ఎంపీ టికెట్ తీసుకొని సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈ 10 మంది ఎమ్మెల్యేలల్లా ఫస్ట్ వేటు పడేది దానం నాగేందర్ గారికి. ఆయన మొదటి వ్యక్తి. ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడంట, రాజీనామా చేసి నేను ఉప ఎన్నికలకు వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా చెప్పినట్లు సమాచారం వస్తుంది. తెల్ల వెంకట్రావు కూడా ఈయన కూడా ఎంపీ ఎలక్షన్లకు ముందే వెళ్ళిపోయాడు. కడియం శ్రీహరి ఈయన కూడా ఎంపీ ఎలక్షన్లకు ముందే వెళ్ళిపోయాడు. పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎలక్షన్ల తర్వాత వెళ్ళిపోయిండని అనుకుంటున్నాను నేను, సబ్జెక్టు కరెక్షన్. మొత్తం అయితే ఈ 4 రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోవాలని చూస్తున్నారంట. దానం నాగేందర్కు నేను వెళ్తా, నాకేం భయం లేదు, ప్రజలు నా వెంట ఉంటారు, ఖైరతాబాద్ ప్రజలు నన్ను నమ్ముకుంటారు, వాళ్ళు నాకు ఖచ్చితంగా ఓటేస్తారు, నాకు తెలుసు వాళ్ళ మనస్తత్వం అని ఆయనకు బలంగా చెప్తున్నాడంట. మరి తెల్ల వెంకట్రావు ఏం చెప్తున్నాడంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు అనుకోండి, లేకపోతే కావాల్సిన వ్యక్తి అనుకోండి, నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు తోడుగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఖమ్మం అడ్డాది, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతా, నాకు ఆయన ఆశీస్సులు ఉన్నాయి, అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ గెలుస్తానని ఆయన కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడంట. ఇక కడియం శ్రీ గారు కూడా అదే మాదిరిగా ఆయన కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడంట. ఎస్, భాజపాతో వెళ్దాం, ఏం లేదు, తప్పేం లేదు, నేను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నా, స్పీకర్ గారు వేటు వేయడమేంది, ముందే రాజీనామా చేస్తా నేను, చలో వెళ్దాం, గెలిచి తీరుతా, నేను ప్రజలు నా పక్షాన ఉన్నారు, బీఆర్ఎస్ ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తుందో దానికి ధీటుగా నేను వెళ్తా, ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని ఆయన కూడా కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందట. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గారు మనకు తెలుసు, మాజీ స్పీకర్ ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆయన కూడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాడంట. వ్యక్తిగతంగా వినిపిస్తూ ఉంది నాకు, ఎందుకంటే వాళ్ళ కొడుకును బరిలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాడంట. ఎందుకంటే ఆయన ఒక వయోభారంతో కొంచెం తిరగలేకపోతున్నాడంట నియోజకవర్గంలో కూడా. ఇంకా చాలు నాకు రాజకీయం, నేను టీడీపీ నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, స్పీకర్గా ఎన్నో పదవులు చేసిన, ఇంకా నాకు చాలు, ఇక నాకు కూడా ప్రజల్లో తిరగలేకపోతున్నా, ఎందుకు నేను ఉండడం కూడా వేస్టే కదా,
నేను కూడా రాజీనామా చేస్తా, నా కొడుకుని నిలబెడతా, 100% గెలిచి చూపిద్దాం అని వీళ్ళు నలుగురు మీటింగ్ పెట్టుకున్నారట. వీళ్ళు నలుగురు మీటింగ్ పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడినారంట. రేవంత్ రెడ్డి కూడా ఎస్ పోదాం, ఏం తప్పే ఉంది, ఏం లేదు, మనం పని చేస్తున్నాం గట్టిగా, మనం పథకాలు మనం ఏవైతే చెప్పినామో దాదాపు అన్నీ నెరవేరుస్తున్నాం, ఒకటో రెండో అటు ఇటు అయితే కావచ్చు, ఖచ్చితంగా వెళ్దాం, మీరు రెడీ అంటే నేను కూడా రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండట. అయితే ఈ రకంగా నడుస్తుంది. ఓ రకంగా బీఆర్ఎస్ను మనం కొంచెం తారీఫ్ చేయాల్సిందే. ఎందుకంటే పట్టుబట్టి జట్టు కట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పగబట్టినట్లు హైకోర్టుకు పోయినరు, ఆడ తేలలేదు, ఇక ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టుకు పోయి చాలా గట్టిగా కొట్లాడినరు. ఓ రకంగా నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి వీళ్ళకు, ఎవరికి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. ఇక వీళ్ళకు ఇక్కడ తప్పించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఒక 3 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు, నేను చెప్పిన ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. మిగతా వాళ్ళు అంటే ఏదో రకంగా మేము దేవుని కండువా కప్పుకున్నాం, మరి సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిండ్రంటే కేవలం అభివృద్ధి కోసం కలిసినా, మాట్లాడడానికి మేము కలిసినప్పుడు దేవుని కండువ వేసిండ్రని చెప్పుకోవడానికి ఉంది. కానీ వీళ్ళు బాజాప్తా దానం నాగేందర్ కానీ, తెల్లం వెంకట్రావు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే కడియం కానీ, వీళ్ళు బాజాప్తా కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. వీళ్ళు తప్పించుకునే పరిస్థితి కనిపిస్తలేదంట. అందుకే వీళ్ళు కూడా ఇజ్జత్కా సవాల్, ఏదన్నా కానీ గెలుస్తామా ఓడిపోతామా ఏదన్నా కానీ ఇజ్జత్కా సవాల్, స్పీకర్ అనర్హత వేటు వేసేదేంది, మనమే రాజీనామా చేద్దాం పదా అని నలుగురు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఏమవుతుందో. మొత్తం మీద అయితే తెలంగాణలో అక్కడ బీఆర్ఎస్ ఏమో 10 ఉప ఎన్నికలు వస్తాయి, వాళ్ళు బహిరంగ సభల్లో చెప్తున్నారు మీటింగ్లల్లో, 10 స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండాలి కార్యకర్తలు, నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ రెడీగా ఉండండి, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళేమో బలంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు బలంగా చెప్తున్నారు. మన కార్యకర్తలను ఉత్సాహపరచడానిక, మళ్ళీ నిద్రపోతున్న లేపడానిక ఏందో తెలియదు, కానీ వాళ్ళైతే ఖచ్చితంగా వస్తాయి అని కేసీఆర్ కూడా అన్నాడు ఈ మధ్యకాలంలో. మరి వస్తాయా రావా తెలియదు, కానీ మొత్తం మీద ఈ రకంగా నడుస్తూ ఉంది. మిగతా 5గురికి కూడా మళ్ళా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఏం చెప్తారో ఏం కథనో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం రాజీనామా చేస్తే స్పీకర్ కూడా ఆమోదించడానికి రెడీగా ఉన్నాడంట. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. చూద్దాం ఏం జరగబోతుందో.